నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితమయ్యు శ్రీకరమయ్యుండతయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు వ్యాసభగవానుడితోటి. చెప్పేటటువంటి కథా విశేషం, కావ్య వస్తువు విశేషమైనటువంటి వర్ణనలతో కూడినదై ఉండి ఉండవచ్చు. అందులో సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు, అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు, శబ్దశక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము. కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. దాన్ని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్నుమది కానగనెన్నడు కల్గు భారతి అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది. అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే, సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం. సత్రయాగం చేశారు. అందులో దీర్ఘ సత్రయాగం చేశారు వాళ్ళు. దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం. దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. దీర్ఘ సత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగం అని పిలుస్తారు. అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే, అది విష్ణు భగవానుని యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు. సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు. ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అటువంటి చోట ఈ దీర్ఘ సత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని శౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు. చేసినప్పుడు అక్కడికి సూత మహర్షిని ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చిందనుకోండి, మనం ఏం కోరుకుంటాం? పాట పాడాలి అని కోరుకుంటాం. ఒక నెమలి కనపడింది అనుకోండి, మనం ఏం కోరుకుంటాం? నెమలిని చూసినవాడు అయ్యో పురి విప్పితే బాగుండు, ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు. ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది. సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడి గురించి 4 మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి, అప్పుడు సూతుడికి బాధ. అటువంటి సూతుడు వచ్చినప్పుడు అడగనివాడు దురదృష్టవంతుడా. సూతుడికి బాధ ఏముండదు, ఆయన పురాణవాంగ్మయం అంతా తెలుసున్నవాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి. అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, అయ్యా నువ్వు రోమహర్షణుని యొక్క కుమారుడవు, నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు, శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము, అందులో హరినామము హరి యొక్క భక్తి హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి. ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో
అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము. అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు, అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు, అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు, కంసుణ్ణి ఎందుకు వధించాడు, తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపే, కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేత కానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతనా సంహారం చేశారు. అటువంటి వాడు జరాసంధుడికి 17 మాటల అవకాశం ఇచ్చాడు. 17 మాటలు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. 17 మాటలు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. 18వ మాట జరాసంధుడు దండెత్తి వచ్చాడు, కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు, పారిపోయాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు. ఇంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు జరాసంధుడిని మట్టు పెట్టలేడా? ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు? ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు. ఈ లీలలు మాకు వినిపించవలసింది, ఎన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్ళీ 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 అనేక యోనుల యందు తిరుగుతున్నాం. కానీ ఇన్నాళ్లకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది. చేత మహానుభావ సుత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతం అని పేరు. చాలా ఆశ్చర్యకరంగా అంటే ఏమిటో తెలుసా అండి? అంటే అధర్వ శ్లోకృష్ణ భగవానుడు అరణ్యంలో ఎందుకు పనికి రాకుండా పడిపోయినటువంటి ఒక ఎండు పుల్లని తీసుకుని తన నోటి దగ్గర పెట్టి మురళిగా దాన్ని వాయించి దాన్ని జన్మకి సార్థకత వహించాను. అలా వీర్యము పనికిరానటువంటి నన్ను స్వీకరించి స్వామి నా చేత భాగవతం చెప్పించాలి అని నిర్ణయం చేశారు. అక్షరముల చేత ప్రతిపాదించబడ్డాయి. నా జన్మ సాఫల్యం చెందింది అనడానికి నాకింతకన్నా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది అన్న అక్షరము చేత నేను ఈ మాట అంటున్నానంటే మిగిలినటువంటి పురాణములు వేరు. దయాస్వరూపుడు భాగవతం అటువంటి వాడి గురించి ప్రతిపాదించ భగవానుడు ఈ దేశానికి చేసినటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు, మహోన్నతమైనటువంటి సేవ చేశాడు. మనిషికి పుట్టుక చేతనే మహానుభావుడు ఆయన వేదరాశిని విభాగం చేశాడు. సామ అధర్వణ వేదములు చాలా ఉత్కృష్టుడు చేసి అన్న మాటతో ప్రత్యేకమైనదాయం కలిగి అనారోగ్యంతో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు కూడా. అర్ధకామముల యందు మాత్రమే తగిలి ఉండేటటువంటి సామాన్యమైనటువంటి జనులు కలియుగంలో వేదాల్ని నాలుగింటిని చదవడంతో అనేటటువంటి అభేద బుద్ధి లోపల భగవానుడు వేదరాశి నాలుగా పరోక్షానుభూతిని తాను విభాగం చేసి మళ్ళీ వేదంలో పూర్వభాగం అంతా అనుగ్రహించగలిగినటువంటి విధి విధానముల గురించి ఏది ఆచరించినటువంటి విధి విధానముల జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఉత్తర భాగం ఈ భగవత్ శబ్దమును ఎవరి మనం అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండా ఇదే తుట్టతుట జన్మ చేసుకోవడం కోసం ఏ జ్ఞాన సముపార్జన చేయడం పండితుడు జ్ఞానాత్ ఆయన కేవల కైవల్యం కానీ ఆ జ్ఞానము చేత మాత్రమే కైవల్యం లభించినట్లు కానీ మనకి కనపడదు. పునరావృత్తి రహిత శాశ్వత శివ గారికి మరి ఇంత జ్ఞానం ఎలా కలిగిందో అంటే ఆయన సహజ పండితుడు. జ్ఞానాన్ని వేద సహజ పండితుడు అంటే పుస్తకతోట ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది, కవితుడైన చెప్పడం వచ్చింది కాదు. తన వేదముల పండితుడు అన్న మాట కర్మకి సంబంధించిన అని ఎవరిని పిలుస్తారంటే వ్యాఖ్యానం చేసే దాన్ని పూర్వమీమాంస. ఏ భక్తుడికి ఉత్తర భాగమంతా జ్ఞానములకు హేతుకమైన ఆయనే స్వయంగా బ్రహ్మసూత్రమును రచించారు. ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి పురాణములు పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాడిని పండితుడని పిలుస్తారు. పురాణం రచించడం అంటే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే కాదు, బ్రాహ్మణుని యందు గోమాంసములు తిని చండాలుని యందు కుక్క యందు ఏనుగు యందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాః సమదర్శనః, వాడు సమదర్శనములు కలిగినటువంటి పండితుడు అన్నారు. గొప్ప గొప్ప వంశములను గురించి ప్రస్తావన చెయ్యాలి. అటువంటి స్థితి పండితుడికి అనేక ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు? అది భగవత్సానుగ్రహం ఉన్నవాడు ప్రతిపాదన చేయగలిగినటువంటి ఎవడు పరమభక్తితో అటువంటి భక్తి పండుతుంది కొన్నాళ్ళకి.
అటువంటి పురాణాల్ని మామిడి చెట్టు మీరు వేశారనుకోండి, వేదవ్యాసుడు మామిడి చెట్టుకు ఒక ఆయన పండు 18 పండాలని పురాణములను కోరిక. రచన చేశాడు. దాన్ని అందులో తీసుకొచ్చి మీరు కావులో పెట్టి మనకి పండించడం జ్ఞాపకం కాదు. ఉండడం కోసమని చెట్టులో ఒక ముగ్గితే ఆ తేలిక పండు సూత్రాన్ని తినాలి. ఒకదాన్ని పెద్దలు కానీ ప్రతిపాదన చేస్తుంటారు. మీరు పెట్టినటువంటి విత్తనం బద్వయం లోంచి చెట్టు రావాలి. దాన్ని మేకలు, ఆవులు తినేయకుండా పురాణాన్ని అది ఒక స్థితికి రావాలి. మద్వయం అది పూత మద్వయం పొయ్యాలి. అంటే మకారంతో రెండు విశేషమైన పురాణాలు మంచు ఉంటాయి. పడి ఆ పువ్వులు ఒకటి వాడిపోకుండా మార్కండేయ ఉండాలి. పురాణము, అది రెండవది పిందెలు మత్స్య అవ్వాలి. పురాణం. ఆ పిందె రాలిపోకుండా మద్వయం ఉండాలి. చేయవ. అది కాయవాలి. బా మీద రెండు వీధిలో ఉంటాయి. ఉన్న పిల్లలు భాగవతము, రాళ్ళు పెట్టి భవిష్య కొట్టి కింద పురాణం. పడిపోకుండా అది మద్వయం, కాపాడబడాలి. మద్వయం దాన్ని చేయవ. చిలక పట్టకుండా భర్త్రయం. ఉండాలి. బ్రా మీద అది మూడు చుట్టూన ఉంటాయి. పండాలి. అవి ఆర బ్రహ్మ ముగ్గాలి. పురాణము, ముగ్గిన బ్రహ్మాండ తర్వాత పురాణము, కాకులు వచ్చి బ్రహ్మ పొడి చేసి వైవర్త తినేయకుండా పురాణము. ఉండాలి. అది భర్త్రయం భూమి మీద చేయవ. పడాలి. పడే లోపల వచతుష్టయం. కింద పడి వకారం మీద చితికిపోకుండా 4 చక్కగా ఉంటాయి. మీరు అవి పరిచిన ఏ వరాహ గడ్డిలోనో పురాణము, పడాలి. పడి విష్ణు పురాణము, మీ చేతికి వామన దక్కితే పురాణము, అందులోంచి వాయు పురాణము. సువాసనలు అందుకని 4 వెదజల్లుతున్నటువంటి పురాణాలు. ఆ వచతుష్టయం. ఫలాన్ని అనాపలింగ ఆస్వాదించిన నాడు మీరు పుష్పాని. చేసినటువంటి ప్రయత్నమునకు సిద్ధి ఆ, అనేటటువంటి ఈ అనాపలింగ పండు పుష్పాని పండడం అనేటటువంటిది అన్నప్పుడు ఎటువంటిదో ఒక్కొక్క అక్షరానికి మళ్ళీ మీరు ఒక్కొక్క మామిడి పురాణం విత్తనం వస్తుంది. పెట్టిన నా దగ్గర అంటే నారద నుంచి పురాణం. చిట్ట చివరిదేది అంటే పద్మ పండు పురాణం. పండుట. లిం పండు అంటే లింగ పండుట పురాణం. మీ చేతిలో గ లేదు. అంటే గరుడ పురాణం. తనంత తాను పండాలి. పు మామిడి అంటే పండు. కూర్మ పురాణం. ఓ పండు స్కా పండిపో, అంటే పండు స్కాంద పండిపో అంటే పురాణం. పండదు. ఇలాగా తనంత తాను పండిపో. మద్వయం బద్వయం చైవ అందుకేనండి భర్త్రయం శాస్త్రంలో వచతుష్టయం ఒక అనాపలింగ రహస్యం ఉంది. పుష్పాని రామకృష్ణ పురాణాన్ని పరమహంస పృథక్ పృథక్ ఒక్కలేని పండు 18 పురాణములను రచించాడు. ఈ 18 పండు పురాణములను పండిపోయిన తరువాత రచించి తాను ఒక్క వేదములను ఇంచు విభాగము చేసినప్పుడు ఒక్కొక్క వేదము ఒక్కొక్క మామిడి పండు శిష్యుడు బాగా ముగ్గిపోయింది వ్యాసుడు అనుకోండి. చేసినటువంటి సేవ మీరు బలవంతంగా అంతా దాన్ని కాదు. మహానుభావుడు అందులో మొట్టమొదటి కాయ ఉండేటటువంటి పైన పైలుడు ఉండేటటువంటి అనబడేటటువంటి ఒక తీసేయడానికి శిష్యుడికి ఆల్చిప్ప లాంటి దాన్ని పూర్ణంగా పట్టుకొచ్చి నేర్పాడు. ఊరగాయలు పెట్టే నేర్పి ముందు ఆయన బలవంతంగా ఆధిపత్యం ఉత్తరిస్తారు. వహించాడు దాని శాఖ. అలా చెయ్యక్కర్లేదు. అంచేత మామిడి పైలుడికి పండు ఋగ్వేదం బాగా నేర్పాడు. ముగ్గిపోయింది అనుకోండి, యజుర్వేదాన్ని మామిడి పండు బాగా వైశంపాయనుడు ముగ్గిపోయింది, అనబడేటటువంటి ఎవరు ఋషి అడగరు. తెలుసుకున్నారు. తొక్క తీసే ప్రయత్నం అలాగే మీరు చేసినా సామవేదాన్ని అందులో జీమిని గుజ్జు పూర్ణంగా అవగాహన వచ్చేస్తే అధర్వణ వేదాన్ని ఒక్కొక్కనాడు ఆ సుమంతు తొక్కతో కలిపి అనబడేటటువంటి తినేస్తాడు ఒక ఋషికి ఏమైపోయింది? తెలియచేశారు. ఆ పండు ఈ లోపల 18 పండిపోయినటువంటి పురాణములను పండుకి రోమహర్షణుడు అనబడేటటువంటి రక్షకత్వంతో ఒక మహానుభావుడికి పైన నేర్పారు. ఉన్నటువంటి ఆ రోమహర్షణుడి తొక్క నిలబడుతుంది. యొక్క కానీ కుమారుడే చిత్రం సూతుడు. ఏమిటంటే ఆ సూతుడు ఈ తొక్క రంగు కూడా ప్రవచనం మారిపోతుంది. చేస్తుంటాడు. లోపల అందుకే పండు మీరు పండిపోయేదని ఏదైనా విషయం విషయం వినవలసి వస్తే శౌనకాది మాయ మహర్షులు లేకపోతే సూత భగవానుణ్ణి సేవించి బ్రహ్మము "నువ్వు తెలిసినా మాకు ఏదైనా పురాణాన్ని చెప్పవలసింది" మాయ అని అడిగితే ఉన్నది సూతుడు అని పురాణ తెలియచెప్పడం ప్రవచనం కోసమని ఈ చేస్తుంటాడు. పండిపోయినటువంటి ఆ రోమహర్షణుని మహాజ్ఞాని కుమారుడు మాట్లాడితే తప్ప మాయ ఆశ్చర్యం యొక్క ఏంటంటే ఆస్తి పురాణ ఈ రెండు వాంగ్మయాన్నంతటినీ పండు కూడా తొక్క ఎలా ప్రవచనం కలిసి ఉంటాయో చేసినటువంటి మాయా వాళ్ళు బ్రహ్మము అలా ఉంటాయి. సూతుడు చిత్రంగా రోమహర్షణుడు ఉంటుంది. అయితే ఒక్క కొబ్బరి కుడి భాగవతాన్ని అయిపోయింది మాత్రం అనుకోండి, శుకబ్రహ్మ దాన్ని ఇంట్లో చెప్పారు. వాడరు. శుకబ్రహ్మ లేకపోతే కొబ్బరి కుడి సాక్షాత్ అయిపోయింది వేదవ్యాసుని అనుకోండి, యొక్క కుమారుడు. కుడిని తీసుకెళ్లి ఆయన పుట్టుక చేతనే కొబ్బరికాయ అపారమైనటువంటి ఇంకొక జ్ఞాన ప్రయత్నానికి వైరాగ్యములు వాడరు. భక్తి దాన్ని కలిగినటువంటి వాడు. పూర్ణాహుతిలో ఎంత వైరాగ్య భావన కలిగిన వాడంటే మరి ఆయన మంచి పెంకుని నిండు చాలా యవ్వనంలో గట్టిగా ఉన్నటువంటి రోజులలో కానీ లోపల ఉన్న తండ్రి గారు నీరు ఆయన్ని ఆవిరైపోయి వివాహం చేసుకోమని కొబ్బరి అడిగారు. కుడి దేవీ అయిపోయింది భాగవతం అనుకోండి. చాలా పైన విశేషంగా వర్ణన ఉన్నటువంటి చేస్తుంది. డిప్పతో ఉన్న చేస్తే సంబంధాన్ని ఆయన వదిలిపెట్టేసి నాకు వివాహం అక్కర్లేదు, వదిలిపెట్టేసి ఇలా ఈ అంటే లోకమంతా గుడుగుడు దుఃఖభూయిష్టమైపోయింది, దాని అర్థం ఏమిటో నేను తెలుసా? ఆనందాన్ని ఈ అనుభవించాలి, శరీరములోనే అనుభవించాలి, ఉన్న నేను లోపల బ్రహ్మైక్య ఉన్న సిద్ధి కొరకు ఆత్మగా తపస్సు తానుండి చేస్తాను అని చెప్పి ఇంట్లో అరణ్యంలో డబ్బాలో పట్టి బెల్లం ముక్క వెళ్ళిపోతున్నాడు. కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు. వెనక విడిపోయి. నుంచి వ్యాసుడు తినే ఇందులో పుత్రుడి ఉన్నాడు. మీద ఉన్న కాంక్ష ఇలా చేత కొడితే "హా కురిడిలో పుత్రా, పడిపోయినట్టు హా పుత్రా" అని అరుస్తూ ఎప్పుడైనా వెంట ఇందులోంచి కురిడిగా బయటకు వస్తుంటే పూర్ణత్వాన్ని పొందేశాడు. శుకుడు అనలేదు లేకపోతే ఓయ్ అని. పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి అంతటా ఆత్మతత్వాన్ని వినడానికి చూడడానికి కాదు, అలవాటులో పూర్ణాహుతిలో పడేటువంటి పడేటువంటి శుకుడికి బదులుగా పూర్ణాహుతి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ పూర్తయిపోయింది అని ఓయ్ చెప్పడానికి ఓయ్ అని జవాబు పూర్ణాహుతి చెప్పేట చేస్తాడు. వ్యాసుడికి ఇంకా మళ్ళీ రావలసిన అంతటి అవసరం లేని బ్రహ్మనిష్ఠా స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి యవ్వనమునందే తాను ఒంటి మీద బట్ట కుడి లేకుండా అయిపోతుంది. అందుకే వెళ్ళిపోతుంది. కొబ్బరికాయతో మనకి రోజు మనకి సంబంధం. ఒక ఉదాహరణ చెప్తుంటారు ఈ శుకబ్రహ్మ లోపల యొక్క ఆత్మని వైరాగ్య తాను సంపత్తిని తెలుసుకుని గురించి ఆత్మగా ఆయన ఉండి ఒకనాడు ఒక ఈ సరోవరం పై పక్క శరీరంతో నుంచి సంబంధం. వెళ్ళిపోతున్నారు, వెనక వ్యాసుడు ఇంట్లో వస్తున్నాడు. ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి వస్తుంటే ఏమిటండి అప్సరసలు ఆయన దిగంబరలై పట్టించుకోరు స్నానం అలాగా? చేస్తున్నారు. ఆరోగ్యం అలా అయిపోతుంది, ఆయనకి ఏమీ అక్కర్లేదు అనేటప్పటికీ అంటే ఆయన శుకబ్రహ్మ తెలుసుకున్నాడు. వస్తే నమస్కారం ఇంకా తను చేయాలని నిలబెట్టుకోవలసిన వాళ్ళు అవసరం వస్త్రం లేదు, లేదు, అయిపోయింది అయిపోయింది వస్త్రం పరిస్థితి. కట్టుకోకుండా దీనితో లేచి ఏది వచ్చి చెయ్యాలో అది శుకుడికి చేసేసాను. నమస్కరించాడు. గృహస్థాశ్రమంలో ఆయన యవ్వనంలో ఉన్నాడు. ఇంకా దీనితో వెళ్ళిపోయాడు. చెయ్యవలసింది ఏమైనా మళ్ళీ మిగిలిపోయి స్నానం ఉంటే చేస్తున్నారు. ఇంకా ఈ వ్యాసుడు ఒళ్ళు వస్తున్నాడు అన్నారు. వృద్ధాప్యంలో బట్టలు గడగడలాడుతూ కట్టుకుని నమస్కరించాడు. ఈశ్వరుణ్ణి సేవించడానికి వాళ్ళు బట్టలు ఈ కట్టుకుని రెండు వ్యాసుడికి చేతులు నమస్కరించారు. ఇలా కలిపి వ్యాసుడు నమస్కరించడానికే తప్ప నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, ఉండాలన్న నేను కోరిక ఏం వార్ధక్యమునందు లేదు. లోపల ఉన్నది తాను. నేను వస్తే ఇందులోంచి మీరు వస్త్రములు బయటికి కట్టుకుని వెళ్ళిపోతానా? నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే ఇందులో వస్త్రములు లేకుండా నమస్కరించారు. ఇలా అంటే ఏమిటి కొబ్బరికాయ తేడా విడిపోయి అనేది? పగలగొట్టేసి అడిగితే అప్సరసలు తీసేసి అన్నారు, వేరే పెట్టేసి నీ పూర్ణాహుతిలో కుమారుడికి పడేశారు. స్త్రీ పురుష కాబట్టి భేదము ఏమైపోయింది తెలియదు, ఇప్పుడు ఆ అంతటా శరీరం? బ్రహ్మం ఒక్కటే పూర్ణాహుతి చూస్తాడు. అయిపోయింది.
నీకు ఇంకా మరొకసారి శరీరంలోకి రాడు. అందుకని నీకు బట్టలు కట్టుకుని కాబట్టి నమస్కరించావు అన్నారు. మాయ ఉంటే బ్రహ్మము తెలుసు. వైరాగ్య సంపత్తి మాయ లేకపోతే శివుడంటే ఎంత గొప్పవాడో అసలు తెలుసా బ్రహ్మము అండి? యొక్క అందము అందుకే ఆవిష్కృతం అవ్వడమే ఒక్క కష్టం. భాగవతం మాత్రం వేరొకరితో చూడండి, చూపించలేదు. చీకటి అన్నది లేదు. భాగవతం చెప్పడానికి మీకు ఒక వెలుతురు సమర్థత యొక్క చూశాడు ఈశ్వరుడు. గొప్పతనం ఏమో ఎలా సమర్థత తెలుస్తుంది? అంటే వెలుతురే కుష ఉండిపోయింది అన్నమాట అనుకోండి. మీరు వినుంటారు. కుష అంటే దర్భ. పెడితే బాగుండండి, నిద్ర దర్భ పట్టట్లేదు. చేతితో పట్టుకున్నంతసేపు చూడలేదు కర్మాచరణము చూడండి. చేస్తాడు. కర్మాచరణము దేని కొరకు చేస్తారంటే కర్మ చెయ్యగా ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు దులుపుకుని బ్యాండ్ లాంటిది కళ్ళకు వచ్చే ముందు నిలబడినటువంటి చెప్తుంటారు. మీరు కోటేశ్వరరావు దర్భ చూశారా, నేను ఇది కట్టుకుంటాను. కర్మాచరణము ఎందుకంటే చేయగా వీళ్ళందరూ చేయగా లైట్ లోపల చేసుకున్న ఉండేటటువంటి కళ్ళకు మనస్సు పడతాం. కంటిన నిద్ర మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి చీకట్లో ఉండడానికి కూర్చోడానికి వెలుతురు ఉంటే సత్కర్మాచరణము చీకటి పూనికతో చీకట్లో ఉంటే సంతోషంతో వెలుతురు చెయ్యడానికి చీకటి కావలసినటువంటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు బుద్ధి రెండో దాని యందు విలువ తెలుస్తుంది. ఆనందప్రదమైన మాయ ఉంటే బ్రహ్మం స్థితి తెలుస్తుంది, ఏర్పడుతుంది. బ్రహ్మ ఉంటే అప్పుడు మాయ. దాని వలన జ్ఞానము అందుకని కలుగుతుంది. రెండు ఆ ఉండాలి. జ్ఞానము ఉంటే నుంచి ఓ దాంట్లోంచి ఓ మోక్షము దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అందం అందుకని తెలుస్తుంది. మొట్టమొదట కావలసింది అందుచేత సత్కర్మాచరణము. ఈ భాగవతంలో సత్కర్మాచరణము అంటారు, చెయ్యడం అనేటువంటిది అటువంటిది బ్రహ్మము కదా, దర్భలతో ఆ బ్రహ్మము సంబంధం. గురించి ఇప్పుడు దర్భ అటువంటి పట్టుకుంటాడు. భగవతత్వం గురించి అందుకని ఈ జీవ కుష అంటే బ్రహ్మైక్య దర్భని సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది అంటే కుళ్ళి చేసిందో కర్మాచరణము లేదు. కర్మాచరణము లేదంటే ఆయన కావాలని మానినవాడు కాదు, ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని నీళ్లు నిరంతరము లోపలికి ఎలా బ్రహ్మమునందు చేరాయో తెలియదు. రమిస్తూ పోనీ ఉంటాడు. ఎక్కువైపోయి ఓ చొక్క అది కింద తప్ప కారిపో. వేరొక వస్తువు ఆయనకి తెలియదు. లోపలికి ఎప్పుడూ వెళ్ళిపోయిన నీళ్లు బ్రహ్మమునే ఎలా చూస్తాడు. ఆవిరైపోయాయో బ్రహ్మముతో తెలియదు. కలిసి ఉంటాడు. లోపలికి వెళ్ళిన బ్రహ్మమును నీరు పొందుతాడు. ఆవిరైపోయిన తర్వాత ఇంత కారం పెట్టి ఆనందిస్తుని కోరితే తప్ప అనుభవించేటటువంటి ఓడని కొబ్బరి ఎలా వ్యక్తి పెంకు నుంచి కాదు. ఊడిపోయిందో తెలియదు. పంచకమని ఒక పంచకం చేశారు. ఇవన్నీ మీ అందులో అంటారు, కంటికి కనపడని ఏదో అసలు శక్తి కౌపీనం నడిపించేస్తోందంటే పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ నడిపించేసిన ప్రపంచంలో తరువాత ఎక్కడ ఉన్నాడు శక్తి అన్నారు. కంటికి ఎందుకని? కనపడకపోయినా వాడు ఫలితము మీ అన్ని కంటికి కనపడుతోంది. విడిచిపెట్టి కొబ్బరి కాయ కాయడం కుడి అయిపోవడం తెలుస్తోంది. పాదారవిందములను సేవిస్తూ అలా తిరుగుతున్నాడు. అటువంటి జీవుడిగా వాడికి తాను ఇంద్ర పదవి లభించినా జీవుడిగా సరే ఉంటూ తిరస్కరిస్తాడు. నేను నాకు జీవుడు అక్కర్లేదు, నాకు అనుకున్నవాడు ఇది జీవ తృప్తి బ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి మహానుభావుడైనటువంటి శుకుడు ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి ఆవు గొప్ప పాలు పురాణం పితకడానికి ఎంత సమయం అందుచేత పడుతుందో మహానుభావ అంతకన్నా సూత, ఎక్కువ నాకు సమయం భాగవతం నిలబడేవాడు గురించి కాదు. వివరించవయ్యా ఎందుకు నిలబడేవాడు అని అడిగారు. కాదు నైమిషారణ్యంలో అంటే, ఉన్నటువంటి ఒకవేళ అంతకన్నా శౌనకాది మహర్షి ఎక్కువ సేపు ఎక్కడైనా నిలబడితే అడిగితే ఆ సూత ఊరిలో భగవానుడు ఉన్న ప్రారంభం వ్యక్తులతో చేశాడు. తనకి పరిచయం ఆయన ఏర్పడితే భాగవతాన్ని ప్రవచనం ఆ చేస్తూ పరిచయాల అంటాడు, వల్ల ఇంతమంది తన మన మనసులో కంటితో ప్రవేశించి చూసినప్పుడు వీళ్ళు ఫలానా, వీళ్ళు మనకి ఫలానా, వీళ్ళు కట్టే, ఫలానా అని గుర్తు అనగా పెట్టుకుని కాష్టము. వీళ్ళందరినీ లోపల కాష్టం అంటే పెట్టుకుంటే కట్టే, వేరొకటి అనుకోకండి. ఈశ్వరుడితో సంగము కట్టే, తగ్గిపోయి లోకముతో పొగ, సంగము పెరిగిపోతుందని ఒక మంట, ఆవు మూడు కనపడతాయి పాలు వెలిగించినప్పుడు. పితికినసే కాలము కట్టె ఎంత కనపడుతుంది, పడుతుందో అంతకన్నా మంట ఎక్కువ కనపడుతుంది, ఉండకుండా పొగ తిరుగుతూ కనపడుతుంది. వెళ్ళిపోతుండేవాడు. ఇందులో మంట అటువంటి మహానుభావుడు శుకుడు తనంత అసలు తానుగా మంట వచ్చి 7 కానటువంటి రోజుల పాటు పొగ కూర్చుని మంటని ఆవురించినట్లు భాగవతాన్ని కనపడుతుంది. ప్రవచనం ఇది చేశాడు. రజోగుణం. ఎవరి కొరకు ప్రవచనం చేశాడు? అష్టస్వరూపం నేను తమో ఒకసారి గుణం. ఈ మూడు గుణాలు ప్రతి వాడిలో ఉంటాయి. వెంకటేశ్వర ఫంక్షన్ ప్రతి హాల్లో నిమిషం జరిగిన మారిపోతుంటాయి. జరిగిన ఇప్పుడు తమో గుణంలో ప్రవచనం ఉంటాడు, చేస్తూ ఒక మాట 5 నిమిషాలకి రజోగుణంలో కడతాడు, ఈ 5 నిమిషాలకి భాగవత సత్వగుణంలో ప్రవచనం కడతాడు, అనేటువంటిది మళ్ళీ 5 నిమిషాలకి ఎవరి కొరకు రజోగుణంలోకి వస్తాడు, చేయబడినది? ఇంకో అంటే 5 నిమిషాలకి తమో గుణంలో కడతాడు. భాగవతం ఈ అందరూ 3 వినలేదు. గుణములలో అని తిరుగుతూనే శాస్త్రం. ఉంటాడు. అంటే ఈ భాగవతం తిరిగేటటు వింటే తిప్పేటటువంటి గుణాలు కొన్ని ఏ ఉన్నాయో ఆ కోట్ల 3 గుణాలు కోట్ల జన్మల చాలా తర్వాత గమ్మత్తుగా ఉంటాయి. మాత్రమే ఇప్పుడు ఆ భాగవత గుణ శ్రవణం విభాగం జరుగుతుంది. గురించి నేను ఎందుచేత మాట్లాడతాను అంటే కన్నా అన్ని రామకృష్ణ పురాణములను పరమహంస చెప్పిన ఒక రచించినట్టు అందమైన వ్యాసుడు ఆఖ్యానం రచించలేదు. చెప్తే మీకు తొందరగా 17 పసిగట్టేస్తారు. పురాణములు మీకు తెలియదని కాదు, అదో వెర్రి నేను ఏదో చెప్పాను మహాభారతాన్ని అనుకుని. రచించేశాడు. రామకృష్ణ వేద పరమహంస విభాగం అంటారు, చేసేశాడు. వెనకటికి ఒక బ్రహ్మసూత్రాన్ని ధనికుడు అరణ్యంలో రచించేశాడు. ప్రవేశించాడు. అక్కడ అన్నీ ఉండేటటువంటి రచించిన దారి తర్వాత దొంగలు ఒకసారి ఆ వచ్చినటువంటి సరస్వతీ ధనికుడిని తీరంలో తన పట్టుకుని ఆశ్రమానికి నిగ్రహించి దగ్గరలో కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నాడు. నైరాశ్యం ఆవహించింది. ఆయన ఏదో చెట్టు కింద నిరాశ, పడిపోయి ఏదో ఉన్నాడు. లోటు. అందులో తాను ఒక ఏదో అతను అన్నాడు, తక్కువ చేశాననేటటువంటి ఇప్పుడు వీడి ధనమంతా భావన. దోచేసుకున్నాం. ఎక్కడో ఏదో చెయ్యడం ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకి ఏమైనా ప్రమాదం తను కలగచ్చు. చేసిన చంపే కార్యక్రమాన్ని అవతల పారేస్తే పారేస్తే వచ్చిన సమస్య వేదరాశినంత ఓ బండరాయి విభాగం పట్టండి చేశాడు. వాడి తల మీద పడేద్దాం. 17 పురాణములను రచించాను. రెండవ వాడు అన్నాడు, బ్రహ్మసూత్రములను రచించాను. పోన్లేరా వాడి పరాశరుడికి దొంగిలించాం. సత్యవతీదేవికి సంపేందుకు నారాయణాంశలో కుమారుడిగా ఎత్తులు కాళ్ళు కాళ్ళు నేను కట్టాను. చెయ్యగలిగినంత ఆ సేవ తర్వాత చేశాను. వాడు అదృష్టవంతుడు, ఈశ్వరుడి ఇప్పుడు పాదములు పట్టి దురదృష్టవంతుడైతే వాడికి సేవించి ఏమీ దొరకక ధ్యానం చచ్చాడు. చేశాను. ఆ పని మన చేతితో అయినా నా చేయడం ఎందుకు, మనస్సుకి కాళ్ళు ఎందుకో చేతులు లోటుగా కట్టాను. ఉంది. ఎందుకు ఇంత మూడో లోటుగా ఆయన ఉంది ఏమీ అని ఆలోచన మాట్లాడలేదు. చేశారు. చంపేద్దామని లేదు, ఆ చంపేద్దామని లేదు. ఆలోచన చేసినప్పుడు కొంతసేపటికి మహానుభావుడు నారదుడు దర్శనం ఈ ధనికుడు చెట్టు మనకి కింద రామాయణం పడిపోయి ఉన్నాడు. మొట్టమొదటి ముగ్గురు సంక్షేప దొంగలు రామాయణం చెప్పినవాడు నారదుడే. మాట్లాడని దొంగ సంక్షేప వెనక్కి భాగవతం వచ్చాడు. చెప్పినవాడు వాళ్ళిద్దరూ నారదుడు. నిద్రపోతున్నారు. నారద వెనక్కి దదాతి వచ్చి, అయ్యా మేము ఇతి మీ నారదః. ధనం తీసుకోవడమే ఆయన కాకుండా జ్ఞానాన్ని కట్టేశామండి. ఆ నారదుడు పాపం మీరు వచ్చి ఆకలితో ఒక మాట ఉన్నారో చెప్పాడు. దాహంతో ఉన్నారో మీ వ్యాస, కట్లు ఈ విప్పేస్తానని మనస్సు కట్లు ఎందుకు విప్పేస్తే అసంతృప్తితో ధనికుడు అన్నాడు, అయ్యా నా శరీరం బడలిపోయింది భయంతో ఇన్ని విషయాల్ని నేను మా రచించావు. ఊరు చేరాలి భారతాన్ని కానీ రచించావు. అరణ్యంలో నాకు కానీ దారి ఎలా తెలుస్తుంది? భారతంలో కృష్ణ కథ నేను ఎక్కడ పరిభ్రమిస్తూ చెప్పినా చచ్చిపోతానేమో. ధర్మము నీకు తప్పినటువంటి దొంగలు కాబట్టి కౌరవులు
నుంచి వెళ్ళాలో తెలుసు, ఊళ్ళోకి ఎడతారో నన్ను ధర్మమును తీసుకెళ్ళండి పట్టుకున్నటువంటి పాండవులు చెయ్యి ఎటువంటి పట్టుకుని స్థితిని దగ్గరిత్రారిలో పొందుతున్నారు ఊరికి అన్న తీసుకెళ్ళి కథకి కథకి ఊరి రోడ్డు అనుసంధానము కనపడింది. చేసే ఆ రోడ్డు ఒక దగ్గర కథని. చూపించి తప్ప మీరు ఇంటికి వెళ్ళిపోండి, కృష్ణ నేను భక్తుల యొక్క వెళ్ళిపోతాను చరిత్రని మీరు రెండో కప్పు కాఫీ తాగుదురు ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో, నేను రానండి, విశ్వము మీరు ఎలా వెళ్ళిపోండి చాలని సృష్టింపబడిందో, దొంగ పంచభూతములు ఎలా వచ్చాయో, ఇందులో భగవంతుని యొక్క సంపేద్దామన్నవాడు నిర్భేద తమోగుణం. ఆయన సృష్టికర్తయే, హత్యేద్దామన్నవాడు రజోగుణం. ప్రళయకర్తయే, ఈ లోకాన్ని ఎలా వదిలేద్దామని పరిపాలన దారి చేస్తున్నాడో నువ్వు చూపించినవాడు ఎక్కడా చెప్పలేదు. సత్వగుణం. ఒకటి ఆ గుర్తుపెట్టుకోండి, కారణం చేత నీ సత్వగుణం మనస్సులో ఇంటికి ఎక్కడో తీసుకెళ్ళదు, దారి చిన్న చూపిస్తుంది. లోటు ఏర్పడింది. ఇది పూర్తి తమోగుణం చేయడానికి నువ్వు భాగవత మనిషిని నాశనం రచన చేసేస్తుంది. అని ప్రబోధం రజోగుణం సంసారమునందు ఆనందాన్ని బంధిస్తుంది. పొందినటువంటి వాడై సత్వగుణం వ్యాస ఈశ్వరుడి భగవానుడు వైపుకి ధ్యాన దారి భగవానుడై చూపిస్తుంది, కానీ ఆచమనం చేసి కూర్చుని నిలకడ ఉండదు, జారిపోతుంది. అప్పుడు భాగవతాన్ని రచించడం సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి. ఈ ఇంత సత్వగుణము చేసిన లోపల తరువాత పెంపొందితే ఏది చేయడం మిగిలిపోయిందని నిరంతరము వ్యాసుడు బాగా నిరాశించిందో, అభ్యాసము చేస్తుంటే, ఏది తనని తాను అందించడం పరిశీలనము చేత తన చేసుకుంటుంటే జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో, నాకు ఎక్కడి నుంచి ఏది వస్తోంది కోపం? అందించిన నేను తరువాత ఎందుకు ఏది పడుతున్నాను తెలుసుకున్న బంధనంలో? తర్వాత మనిషిలో ప్రతి ఒక గొప్ప క్షణం మార్పు లోపల జరుగుతూ ఉండాలి. వస్తుందో, ఇంద్రియ కొన్ని లౌల్యం కోట్ల కలిగింది జన్మల అనుకోండి, నుంచి మనసు ఏది ఎందుకు పట్టుకోకపోవడం వల్ల కలుగుతోంది అలా నాకు ఈ జరిగిందో, లౌల్యం అని ఏది మీరు పరిశీలన పట్టుకోవడం వల్ల చేయగలగాలి. మనుష్య జన్మకి అలా చేసుకుంటూ సార్థకత చేసుకుంటూ ఉంటే సిద్ధిస్తుందో, సత్వగుణంలో అటువంటి నిలబెడుతుంది. మహౌషధాన్ని అలా నిలబెట్టగా మహానుభావుడు నిలబెట్టగా అందించడం కొన్నాళ్ళకి ఆ ప్రారంభించాడు. సత్వగుణం అందుకే భగవదారాధన అది చెప్పడానికి వేరొకరికి కుదరదు. అది ఆరాధననే సాక్షాత్తుగా భక్తి. ఉపనిషత్తుల యొక్క ఈశ్వరుడి సారాంశం. పట్ల భక్తితో జ్ఞానమంతా ఉంటాడు. కూడా ఆ భక్తి చేత భాగవతమునందు ప్రీతి చెందిన నిక్షేపింపబడింది. పరమాత్మ ఒకనాడు ఇది జ్ఞానం చెప్పడానికి ఇస్తాడు. సుఖబ్రహ్మ అజ్ఞానాద్దేవతు కైవల్యం. అందుకని ఆ జ్ఞానము చేత కుమారుడైనటువంటి కాబట్టి ముందేది కలగాలి? భక్తి కలగాలి. ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి. ఈశ్వరుడి గురించి ఎక్కడ చెప్తారు మీకు విశేషంగా? భాగవతం పరిస్థితిలో చెప్పాడు అందుకని సూతుడు అన్నాడు, భాగవతం చెప్పబడినటువంటి ఈశ్వరుడు ఈ పరిస్థితిని లోకమునంతటా విచారణ నిండి నిబిడీకృతమైపోయాడు. చెప్పినది ఎక్కడ లేడని నువ్వు అనుకోకు. ఒక్క ఈ రోజు లోకమంతా ఎందుకు ఈశ్వరమయం ఏడు రోజులు జగత్. చెప్పవలసి వచ్చింది? విష్ణువు అసలు నిండిపోయి పరీక్షితుడికి ఉన్నాడు శాపం విశ్వముగా. ఎందుకు వచ్చింది? ఎలా అని ఎందుకు నువ్వు అడుగుతావేమో. ఈ ఆయన విషయాలు విరాట్ నాకు రూపమునందున్నాడు అనాథంలో వచ్చేస్తాయి. ఎలా విరాట్ రూపంలో ఉన్నాడు? 16 కళల చేత అసలు నిండిపోయి ఎందుకు ఉన్నాడు. నువ్వు విభాగం చూడగలిగితే చేశారు? ఏవవి? పరీక్షిత్తుకి అటువంటి 5 శాపం జ్ఞానేంద్రియములు, వచ్చాక ఏం 5 చేశాడు? కర్మేంద్రియములు, ఆ గంగ ఒడ్డుకు ఎలా మనస్సు వెళ్ళాడు? లేదా ఈ విషయాలు అంతఃకరణము విచారణ 11, చేద్దాం మనం. 5 పంచభూతములు. కానీ 7 ఈ రోజుల పాటు పంచభూతములు భాగవతం పృథివీ, చెప్పాడు. ఆపస్, 7 తేజో, రోజులు వాయు, చెప్పడం వల్ల ఆకాశములు. సాధారణంగా భాగవతాన్ని 5 సప్తాహము, జ్ఞానేంద్రియములు. సప్తాహము కన్ను అంటుంటారు. చూస్తోంది అంటే నేను ఎవరు తరచూ ఒక మాట చూపిస్తున్నారండి? చెప్తుంటాను. భాగవతాన్ని సప్తాహంగా చూడగలిగిన చెప్పుకోవడం శక్తికి వెనకాతల కంటిని రహస్యం. ఇచ్చినవాడు పరమాత్మ. ఏమి సప్తాహమని ఎందుకు వినగలిగిన చెప్తుంటారంటే, శక్తి చెవికి ఒక ఇచ్చినవాడు మనిషి పరమాత్మ. ఎన్ని సంవత్సరములు స్పృశించినప్పుడు 80 తెలుసుకోగలిగిన ఏళ్ళు శక్తిని బ్రతకనివ్వండి, చర్మములకు 90 ఇచ్చినవాడు ఏళ్ళు పరమాత్మ. భవతి ఈ శతాయుః జ్ఞానేంద్రియములు, ఇంద్రియ, ఈ కర్మేంద్రియములు ఆయుష్యేంద్రియ, నోట్లో ఏ వేసుకుంటే ప్రతిష్టతి, నోరు నూరేళ్ళు తినడానికి పూర్ణంగా ఉపయోగిస్తుంది, మాట్లాడడానికి ఎన్ని ఉపయోగిస్తుంది. రోజులు బ్రతికాడు? కరచరణాదులు కదలికకు ఉపయోగిస్తాయి. 7 రోజులే బ్రతుకుతాడు. అలాగే అందుచేత మలద్వారము, ఎన్ని మూత్రద్వారము, సంవత్సరములు బ్రతికినా ఒకటి శరీరములో ఉన్న అతను శేషమును బ్రతికినది బయటికి ఆది, పంపడానికి, సోమ, ఒకటి మంగళ, బుధ, గురు, ప్రత్యుత్పత్తికి శుక్ర, ఉపయోగపడుతుంది. శని. ఇలా ఎన్ని 5 రోజులు కర్మేంద్రియములు, బతికి 5 జ్ఞానేంద్రియములను, వీటిని శాసించగలిగిన ఎప్పుడు అంతఃకరణము, చచ్చిపోతాడు? ఈ 7 రోజులు బయట లోపల అండాండ పిండాండములలో అయ్యా, ఉండేటటువంటి దేశానంతటికీ పంచమహాభూతములు, లేకపోతే పృథివీ, చాలా ఆపస్, విద్వాంసుని, తేజో, వాయు, ఆకాశములు. మహాపండితుడిని, దేనికి నువ్వు గొప్ప గర్వపడుతున్నావు? జ్ఞానిని, నేను ఏది? కూడా అందరిలా నీవు 7 చదువుకున్న రోజుల్లో చదువు పోనీ అంతా నాకు పెట్టి ఇంకో రోజు ఉండదా? ఒక అంగుళము భూమిని ఎవరైనా నేను 7 పెంచాను. రోజుల్లోనే వెళ్ళిపోవాలి. పూర్వం ఆ 7 ఎన్ని రోజుల్లోనే వేల పుట్టాలి. కిలోమీటర్ల ఆ 7 దూరం రోజులే ఈ భూమి ఉండాలి. ఉందో, ఆ 7 రోజులే అంతకన్నా తిరగాలి. ఇంకొక కాబట్టి అంగుళం భాగవతం నేను ఈ సప్తాహం భూమిని అంటే పెంచాను. నువ్వు పెంచి ఏ చూపించు. రోజున భగవంతుణ్ణి పెంచలేవు. స్మరించడం ఒక మానేశావో, అంగుళం ఆ తగ్గించాను. రోజు తగ్గించి చూపించు. ఆ నువ్వు ఇల్లు తగ్గించలేవు. పరమ అమర్. ఇత పూర్వము లేని జలమును నేను నీటిని సృష్టించాను. నువ్వు సృష్టించలేవు. ఆ రోజు భగవంతుని ఈ గాలిని విస్మృతి నేను కలిగింది సృష్టించాను. నువ్వు కాబట్టి సృష్టించలేవు. తను భగవన్ అగ్నిహోత్రమును నామమును వంట పలకలేదు. చేయడానికి ఈశ్వరుడికి ఉపయుక్తమైన ఈశ్వరుడికి అగ్నిని నేను తలంపు సృష్టించాను. లేదు. నువ్వు ఆ రోజు సృష్టించలేవు. తాను ఉండి ఈ మరణించిన ఆకాశమును వాడితో నేను సమానం. సృజించగలను. నువ్వు కాబట్టి ఇప్పుడు ఆ చెయ్యలేవు. రోజున ఇంట్లో ఈ ఏం పంచమహాభూతములు జరిగింది? ఈశ్వరుడి చేత నిండి నిబీకృతమైపోయాయి. ఒక శవం ఇంద్రియములు ఇంట్లో నిండిపోయాయి. నడిచి. కర్మేంద్రియములు కాబట్టి నిండిపోయాయి. అమంగళమైంది. అంతఃకరణము కాబట్టి ఆయన వలన ప్రచోదనమై ఉన్నది. నిజమైన ఈ బ్రతుకు 16 ఈశ్వరుడై ఉన్నాడు. నిజమైన ఇప్పుడు విరాట్ బ్రతుకు రూపముగా ఈశ్వరుడు అంతటా యొక్క వాడున్నాడు. నామస్మరణమే. ఏది నువ్వు అడుగు తీసి అడుగే భగవంతుడి ఈశ్వరుడు లేని నామమును ప్రదేశం ఎవరు నాకు స్మరిస్తాడో కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు మాత్రమే పరమాత్మ? బ్రతికి ఉన్నవాడు. అంతటా అయితే ఆయనే స్మరిస్తా నిండిపోయి ఉంటే ఉన్నాడు. అంత తేలికగా సహస్ర శీర్ష స్మరణ పురుష వస్తుందా? సహస్రాక్ష ఆ వస్తువు ఎందు సహస్రపాత నీకు ప్రీతి సభూమిం ఏర్పడితే విశ్వతో వృత్వా నీకు మనస్సు అత్యతిష్టదశాంగుళం. స్మరించడానికి అవరోధం అలా నిండిపోయిన ఎక్కడ పరమాత్మని కూర్చోండి. వెతకగలిగిన నీకు కన్ను ఏ నీకు వస్తువు కావాలి. ఇష్టమో ఆ వస్తువుని ఇంద్రియములు స్మరిస్తుంది. చెప్పినటువంటి ఎందుకు ఇష్టం? కోరికలకి ఎందుకు లొంగిపోవడానికి చూసే మనస్సు కన్ను ఆ వస్తువు ఎందుకు ఇంద్రియములలో ప్రీతి చెందింది కాబట్టి చెవి స్మరిస్తోంది. వినకూడని దాన్ని విను అని చెప్పినప్పుడు ఈశ్వరుని మనస్సు యొక్క ఎందుకు మాట విని స్మరించడం లేదు? వినేటటువంటి అంటే చెవి కాదు నీకు ఈశ్వరుడు కావలసింది. ప్రీతి చెందలేదు భగవంతుడు కనుక అంతటా ఆ ప్రీతి ఉన్నాడన్న ఎందుకు మాట ఏర్పడలేదు? వినడానికి ఇప్పుడు ఉపయుక్తమైన మనస్సుకి చెవి నీకున్నదా? భగవంతుని పట్ల విరాట్ ప్రీతితో రూపముతో పెరగడానికి అంతటా కావలసినటువంటి ఈశ్వరుడు ఉన్నాడని బలాన్ని చూడగలిగిన కన్ను నీకున్నదా? భాగవతమునందు ఈ స్పర్శేంద్రియముల యందంతటా అందుకే ఈశ్వరుడు ఉన్నాడని చూడగలిగిన భాగవతం శక్తి వాళ్ళ నీకున్నదా? మనస్సు ఇలా చూడగలిగితే విరాట్ రూపుడై ఈశ్వరుడే ఉన్నాడు.
తిరిగిపోతే అటువంటి ఏమవుతుందో ఈశ్వరుడు ఈ కంటి చేత చూడబడేటటువంటి వాడు కాడు, జ్ఞానము చేత తెలుసుకొనబడతాడు. 7 రోజుల పాటు గమ్మత్తు మీరు గమనించి 7 రోజుల పాటు ఇప్పుడు విరాట్ రూపమునందు ఈశ్వరుడు ఉన్నాడు, మీరు చూపించండి నాకు అలాగా అని మీరు అన్నారనుకోండి, భాగవతం అంతా విన్నాడు. మీకు పృథివిగా కనపడుతుంది. పృథివి ఈశ్వరుడిగా చూడాలంటే ఏది ఉండాలి? జ్ఞానం ఉండాలి. తెలిసిపోయింది. జ్ఞానం ఉంటే తప్ప పృథివి ఈశ్వరుడని మీరు అంగీకరించలేరు. లేకపోతే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు తేలిగ్గా పసిగట్టగలరు. పంచభూతములలో యజ్ఞం చేసినా, యాగం చేసినా, తపస్సు చేసినా, మీరు మట్టిలోకి తీసుకొచ్చి తాను ధనస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం చేసినా, కల్పములు మారిపోయినా, యుగాలు మారిపోయినా, ఇప్పటి వరకు ఏమంటున్నారు? పృథివీ ఈశ్వరుడు అంటారు. జడము, దానికి ఎంతటి వాళ్ళ శరీరము పడిపోయింది. ఏమీ తెలియని మట్టిలో మీరు మల్లె విత్తు, మామిడి వేప విత్తు పెట్టి మీరు సృష్టించిన పంచభూతములలో నీటికి ఏం తెలుసు అన్నారు మీరు. అది పడిపోయి తీరుతుంది, కానీ పడదు అని ఒక అసత్యమునందు నువ్వు పూనిక పెట్టుకున్నావు. ఇది పడదు. చెట్టు మల్లె చెట్టు పుడుతుందా? మల్లె చెట్టు మామిడి సంగము కలిగి చేయకూడని పనులన్నింటికి చెయ్యడానికి ఆది ఎక్కడ పడేగా పువ్వులే ఇస్తుంది, సువాసన. మామిడి చెట్టు మామిడి పండునే ఇస్తుంది. వేప వెళ్ళిపోతున్నది, వెళ్ళిపోయి తీరుతుంది, వెళ్ళని ఎప్పుడు వెళ్ళదు. కాబట్టి నేననబడినది పంచమహాభూతముల యొక్క కలయిక, నేననబడినది శరీరం అయితే ఇది చచ్చిపోయి ఈ సృష్టిని. కాబట్టి ఉన్న సత్య వస్తువుని పట్టుకున్నావా, మరణ భయం పెరుగుతోంది. అసత్య జలము పెరుగుతోంది. బ్రహ్మాండంలో జలం మీరు మరణ భయంలో సమస్తమైన అజ్ఞానం ఉంచుకుంటోంది. మళ్ళీ ఇందులోంచి మిగిలిపోయిన పృథివీ ఏది పట్టుకుంటావు? సత్యాన్ని పట్టుకో. అంత ఎవరు పట్టుకోగలవా? భాగవతం విన్నవాడు పట్టుకోగలడు. ఇలా అలా పట్టుకునే వ్యాసుడు భాగవతమునందు ప్రతిపాదన చేశాడు. ఇలా నడవమని ఆదేశం చేస్తారు. అందుకని ఎవరు భాగవతం వింటున్నారో వారికి సత్యము పట్ల పూనిక, ఎవరు ఇలా చెయ్యగలుగుతున్నాడో ఈశ్వరుడు. అది మీ ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళు ఎలా తరించారో భగవంతుని యొక్క భక్తుల గాథలు తెలుసుకోలేరు కదా. మరి ఈ మాంసనేత్రముతో చూడడానికి వీలుగా ఈశ్వరుడు కనపడతాడా? కనపడతాడు. మనం ఇప్పుడు ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు. మొదలు పెట్టి 4 రోజులు అవదు. అగ్ని ఈశ్వరుడే జ్ఞానము చేత తెలుసుకోలేకపోయావు. అరుణాచలంలో అగ్నిలింగం అయిపోతాడు. అందుకే అరుణాచలం అంతరాలయంలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటే బయట ఎంత చల్లగా ఉన్నా లోపల ఉక్కపోసి వేడెక్కువైపోయింది అనుకోండి, కాలిపోతాం, దగ్గరికి వెళ్ళలేం. ఈశ్వరుడు అంత అగ్ని మాత్రమే చూపిస్తాడు. వాయులింగముగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. సరే, ఇది విడిచిపెట్టండి. అసలు లింగ స్వరూపం అంటే మళ్ళీ అరూపరూపిగా ఉంది. భాగవతం అసలు ఈశ్వరుడు ఈ మాంసనేత్రముతో మేము చూసి ఈశ్వరుడు నన్ను పరీక్ష పెట్టాడు, అడిగో ఈశ్వరుడిని చెప్పడానికి వీలైన రీతిలో కరచరణాదులతో కదిలి భూమి మీద తిరిగాడయా? తుఫాన్ వస్తే ఇది ఎవరు వింటున్నారో వాడు జన్మ సాఫల్యమును పొందుతున్నాడు అంది భాగవతం. కాబట్టి అలా ఎప్పుడు వచ్చాడు పరమాత్మ? 22 రూపములు ప్రధానమైనవిగా వచ్చాడు. నువ్వు మొత్తం 22 రూపముల గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థమైపోయింది అన్నాడు సూతుడు. ఎక్కడ వచ్చాడు చెప్పమని అడిగారు శౌనకాది మహర్షి. పరమానందంతో అడిగారు. చెప్పేస్తాను. ఆయన అన్నారు, శుకుడు క్షీరసాగరమునందు శయనించి లోకుల యొక్క అన్ని విషయములను యోగ నిద్రలో తెలుసుకుంటున్నటువంటి మూర్తిగా శంఖచక్ర గదాధరుడై నాభికమలము నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా కదిలిన బాహు పదంబుల కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్నటువంటి మణికంకణముల యొక్క ధ్వని కలుగుతుంటే ఆయన పాదాన్ని లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆయన చెప్పాడు అనేటప్పటికీ ఆ పాదములకు పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధ్వని కలుగుతుంటే ఒక్క పీతాంబరం కట్టుకున్నవాడై జనన మరణం శంఖాన్ని చేతిలో పట్టుకుని ఆవు పాలు చక్రానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సేపు ఉండని వాడు 7 రాత్రులు 7 పగళ్ళు. శ్రీ మహావిష్ణువు ఉన్నారే శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికి ప్రధానమైనటువంటి స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్వము, ఆ నారాయణ మూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసాలే కదా మనకు కనపడే. ఆ రోజు మొదటి రోజు ఎవరో యోగులు జీవితాలు సుఖాలక్కర్లేదని ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేసి కొన్ని వేల జన్మలు భగవంతుడి కోసం పరితపించిపోయిన మహామరణము రాకుండా పోలేదో ధ్యాన సమాధిలో ఈశ్వర దర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్వం. అది ఉన్న ధైర్యంతో మాట అన్నాడు 7 రోజులు వచ్చాయి మిగిలినవన్నీ. మరణం ఉన్న పదార్థం అది వచ్చి తీరుతుంది. ఇప్పుడు బెంగలేదు. దాంట్లోంచి ఎన్ని బొమ్మలైనా చేయొచ్చు ముద్ద కట్టి. అది మట్టి.
మూకుడు చేసుకోవచ్చు, అట్లకాడ చేసుకోవచ్చు. అసలు ఉన్నది ఏది? నారాయణుడు. మనం అలా ఇప్పుడు నారాయణుడిలోంచి అసలు ఈ సృష్టి జరగడానికి మొదట వచ్చినది ఏది? సౌందర్యలహరిలో ఆయన నాభికమలంలోంచి ఒక చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించారు. 4 ముఖాలతో వేదం చెప్తూ అటువంటి శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టి చేసిన వాడెవరో అది మొట్టమొదటి అవతారం చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తర్వాత వచ్చినటువంటి అవతారం ఈ భూమినంతటినీ తీసుకెళ్లి తనదిగా అనుభవించాలనేటటువంటి లోభబుద్ధితో ప్రవర్తించినటువంటి హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి. 2-3 రోజులు వస్తుంది. వరాహావతారం యొక్క గొప్పతనం ఏం చేస్తావు? యజ్ఞవరాహమూర్తి భాగవతం 2వ అవతారం. 3వ అవతారము సంసారమునందు బద్ధులై కర్మాచరణము ఎలా చెయ్యాలో కూడా తెలియక కామమునకు అర్థమునకు వశులైపోయినటువంటి లోకుల్ని ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకి వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి నారదుడు. అది 3వ అవతారం. బ్రహ్మగారితో పాటు వచ్చినటువంటి వారు సనక సనందనాథుడు. ఇక్కడ నారదుని యొక్క అవతారం చూడండి. నారదుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటిది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషముగా వేదాంత తత్వాన్నంతటినీ చెప్పాడు కపిలుడు. కొద్ది రోజుల్లో ఒక 5-6 రోజుల్లోనో వారం రోజుల్లో వచ్చేస్తుంది దేవహూతి కర్దమ ప్రజాపతి. ఆ కపిలుడు ఆయన జన్మించడం, తల్లి గారికి కపిల గీత చెప్పడం, సాంఖ్యయోగం చెప్పడం, ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సాంఖ్యం వింటుంటే. అటువంటి సాంఖ్యములు చెప్పినటువంటి కపిలుడు. ఆ కపిలుని యొక్క అవతారము తర్వాత వచ్చినటువంటి దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు ఒక గండుచీ ఉందనుకో. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞానప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్ధరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారము. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, వ్యాసుడు ఏది చెప్పాడో అదే సత్యం. అందుకని వచ్చినటువంటి అవతారము దత్తావతారం. కపిలుడు దత్తుడు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు. యజ్ఞుడనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు. ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి వృషభుడు అన్న పేరుతో మేరుదేవి, నాభి అనబడేటటువంటి వ్యక్తులకు స్వామి వృషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి రసమాలయం రూపంలో ఉద్భవించమని ఎందున్నవాడు భగవానుడొక్కడే. ప్రార్థన చేస్తే కేవలము చక్రవర్తిగా రూపముగా వస్తున్నది. ఆ రోజున భూమినంతటిని చెవులతో పట్టి తాగేషధుల్ని విడిచిపెట్టావా చక్రవర్తిగా. అందుచేత చక్రవర్తి రాజు మనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది, లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయినటువంటి సమస్తమైన కోరికలను భూమి లేదు ఎక్కడ. అప్పుడు ఈ వేదములంతటి కలిపి ఒక కడలగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం. అప్పుడు ఇంద్రుడు గాని పూర్తిగా. అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తాను. ఈ అవతారాల విశేషాలన్నీ మనకి 42 రోజుల్లో వచ్చేస్తాయి. ఏ అవతారంలో స్వామి ఏం చేశారో చాపగా మారి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపము. అందులో సత్యవ్రతుడిని కూర్చోబెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము చిలక. తదనంతరము క్షీరసాగర మథనం జరిగింది. అసలు ఇంద్రుడుగానే క్షీరసాగర మథనం ఎటువంటి క్షీరసాగర మథనమో అందులో లక్ష్మీదేవి పుడుతుంది, ప్రవచనం చేశాడు. కళ్యాణం వస్తుంది అందులో. లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో అన్న మాటకి వ్యాస భాగవతాన్ని లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో ఇది వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల చేసిన దరిద్రం ఆ రోజుతో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కళ్యాణం వస్తుంది. గోపాలకృష్ణ గారు దేవాలయానికి సంబంధించినటువంటి ఇటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో నిర్ణయం చేశారు. లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం. అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని. చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం అందరూ సామూహికంగా కూర్చుని
పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవి. అటువంటి సామూహిక పూజ చెయ్యొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత. సరే, అందుచేత ఆ స్వామి క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం పాల సముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారం, కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారం. దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో, ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు. క్షీరసాగర మథనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో, ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో, మోహిని వెంట ఎలా పడ్డాడో, అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో, ఈ విశేషాలన్నీ క్షీరసాగర మథనంలో విందురు గాని. అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారం. మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం. అంటే మీరు ఒకటి తెలుసుకోండి, ఏమంటే మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మవరాహశ్చనారసింహశ్చవామనః దానికి తప్పుతోందేమని అనుకోకండి. ఇది మనువులు కాలగతిని బట్టి చెప్పుకుంటూ పెడుతున్నారు. అందుచేత వామనావతారం వచ్చింది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని, అందులో ఉన్న అందాలని విందురుగాని వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగ్గా పెట్టకపోయినా దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అంత గొప్ప కథ వామనమూర్తి కథ. ఇంద్రుగాని వామనమూర్తి కథ కూడా వామనావతారము. వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారం. గండ్రగొడ్డలి పట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు. పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము. కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా 18 పురాణములు వెలిగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు. వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారం. రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారం. రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారం. బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారం. కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము. బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు ఈకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారం. దశావతారాలు జన్మలు దారితే వేరొక బుద్ధావతారం చేయలేదు. ఆ అవతారం ఏదో అది బుద్ధావతారం. బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారం. కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. నుడువడేని కలియుగ సత్యంబు లోనుగా తలపడేనిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణుయశుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. అప్పుడు పరమశివునిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే. అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది. మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది. యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము కల్కి అవతారము. కాబట్టి ఇలా 22 అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా. 22 అవతారంతో ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు? కృష్ణావతార ప్రారంభ సమయమునందు భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు. అందుచేత వ్యాసుడంటే సాక్షాత్ నారాయణాంశ మహానుభావుడు. ఇలా స్వామి 22 అవతారములలో విజయించి అరూపరూపి 22 అవతారములని ఆరాధన చేయాలంటే మీరు సాధన యందు ఒక మెట్టుమైన విషయాలను మేము ప్రస్తావన చేశాం. లేకపోతే అజాయమానో బహుధా విజాయతే పూజ చేయడం కష్టం. ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు. దేనికోసం ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
అన్ని వేపుల ముఖం. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మని ఈ మాంస నేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపమును స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ ఘోర తత్పురుష వామదేవ ఇన్ని రూపములతో వచ్చాడు. ఇందులో మళ్ళీ పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు, లింగమును అర్చన చేస్తున్నావంటే ఆవేశావతారములు, లీలావతారములు, అనుప్రవేశము చేసినటువంటి అవతారములు, అనేకమైనటువంటి అవతారములు పొందాడు. అభిషేక అవతారములు లెక్కించడము ఎవరి ధూపధూమమైన అవతారములు ఏ మనుష్యుడు కొన్ని కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదు. ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదు. అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు. అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది, ఈ లోపలే ఉన్నది. అంతటా వ్యాప్తి చెందినవాడు, అంతటా వ్యాప్తి చెందినవాడైనా చేతులాడే ఉన్న ఈ శరీరము పొందేటటువంటి సుఖ దుఃఖములకు కానీ ఇంద్రియముల యొక్క అలజడికి కానీ కాబట్టి ఆయన కారకుడు కాడు. ఆయన సాక్షిగా ఉండి సుఖ దుఃఖములకు కేవలము అలా చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఆయనని తెలుసుకున్నారో, ఎవరు ఆయనే తానుగా నువ్వు జ్ఞానమును పొందుతున్నాడో అటువంటి వాడికి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటువంటి తాపములకు దూరముగా నీ లోకముని పునరావృత్తి రహిత శాశ్వత శివ అజాయమానో బహుధా విజాయతేని మీకు ఒక ఉదాహరణ తీసుకోవలసినటువంటి అవసరము లేనివాడు మన కొరకని ఒక రూపమును తీసుకుని రాక్షస సంహారము చేసి మనను రక్షించినటువంటి చూడండి మహాపురుషుడైనటువంటి పరమాత్మ యొక్క గుణగణములను వర్ణించడానికి నీ వికారమే పెట్టేటట్టుగా నువ్వు వర్ణించని పైకి నోరు ఒక నోరా ఢమఢమ ధ్వనితోటి ఆవరించి ఉంటుంది. మంటని ఆవరించి మంట ఎప్పటికైనా కాగలదా? పోతుంది, మంట నిలబడుతుంది. అందుచేత పృథివీ వికారమైనటువంటి పొగ అగ్నిహోత్రము పక్కనే ఉన్నా ఎలా అగ్నిహోత్రము కాదు, సత్యంబు లోనుగా ఎలాగైతే ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయంటాడు. అసలు నిర్వికారమైన ఆకారము ఒకనాడు మెరవదు, ఒకనాడు మెరవకుండా మెరుపులు లేకుండా అలా నీరసంగా ఉండదు. మెరుపులా నీకు కనపడుతున్న దానితో ఆకాశమునకు ఏ సంబంధము లేదు. ఆ ఆకాశం ఎప్పుడు అలాగే ఉంది. అప్పుడు నిర్వికారము అలాగే ఉన్నటువంటి పదార్థం ఆకాశము. అటువంటి ఆకాశమునందు మెరుపులు ఆరోపింపబడినట్టు లేని జగత్తు నామరూపములుగా అజ్ఞాని చేత ఈశ్వరుని యందు ఆరోపింపబడి దర్శింపబడుతున్నది. ఎప్పుడు నామరూపములు తెలియబడ్డాయో ఆనాడే మారదు, జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగి నిలబడడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ జ్ఞానము కలగని వాడికి నామరూపముల యందు తాదాత్మ్యత పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందంటే ఒక నటుని విశేషములు చూసి నటుని పట్ల ఆరాధన పెంచుకున్నట్టు. వ్యాసుడు ఎంత గొప్ప ఉపమానం వేశాడు. సృష్టి ఎవ్వడు త్రుంచు పెంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు మనుచు బెనుచు హేళారతుడై ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే పెద్దది చేస్తున్నాడు. ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమైపోయాడు ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు కనపడడు, నామరూపం ఒకనాడు ఈశ్వరుడు గురించి ఎలా ఉంటుందంటే అది సత్యం. తరచు చెప్తాను, అంతటా ఉన్న కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి గణపతి మునికి ఉమాదేవి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఒక 8 ఏళ్ల కొడుకు, నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగుంది అని. తండ్రి అన్నాడు, ఏదిరా ఏనుగు అన్నాడు. నిన్న లేని అదిగోనండి ఏనుగు. అమ్మ బాబోయ్, ఏనుగు తొండం ఎంత బాగుందో, ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో. నాన్నగారండి నాన్నగారండి ఏనుగు నోరెంత బాగుందో చూసారా, పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు. తండ్రి అన్నాడు, కాదురా అది కొయ్య. విరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్నటువంటి గడ్డి పరకలో ఉమాదేవి అమ్మవారు ఏనుగు అన్నాడు. ఇది మా అమ్మ అన్నాడు. గడ్డి పరకని చూసి ఉమా ఏనుగు కాదు అది కొయ్య. అలా చూడగలిగిన చెప్పండి, అది ఏనుగా కొయ్య. బ్రహ్మమే కొయ్య, అది ఏనుగు కాదు. దేని పట్ల ద్వేషిస్తావు? ఏనుగుగా కనపడుతోంది, ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామ వచ్చింది. ఎలకను చూపించి బ్రహ్మమును చూస్తుంటావు. ఎందుకని? చూడడం ఆకార వృత్తిని పొందేసింది. ఎలుకగా మనసు మారింది, ఎలుక అని గుర్తుపడుతోంది. ఏనుగు అన్న నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది. నామము
లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు. వాళ్ళని తక్కువ చేసి అక్కడ కుండ లేదు అన్నాను అనుకోండి, మరి ఏముంది? కలిగి అతను వృద్ధిలోకి కుండ రూపంలో మట్టి ఉన్నది, కుండ లేదు. కుండ అశాశ్వతము, మట్టి అక్కడ ఉన్నది. జ్ఞాననేత్రము చేత దర్శనం అవ్వాలి. ఈ జ్ఞాననేత్రము ఇచ్చుకుంటే నామరూపాత్మకమైన జగత్తంతా మాత్రమే ఈ దయ ఉంటుంది. లేని దయ తేలిక కాదురా. నామరూపముల యందు నిలబడిపోతాడు, తర్కం చేస్తాడు, పైగా వాదన చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నటుడి యొక్క నటనా విశేషములను చూసి అభిమానించినటువంటి మూర్ఖుని వలె. కోట్ల జన్మలు ఎత్తావు, ఇన్ని కోట్ల జన్మలలో అమ్మ. నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు నన్ను ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి వచ్చేటప్పుడు ప్రసవ వాళ్ళందరూ ఆయన వెంట పడిపోయి ఏమి నటనండి, ఏమి నటనండి, ఏమి నటనండి అని వెంటబడుతుంటారు. సాధించింది ఆయన ఒక ప్యాంట్ వేసుకుని, ఒక టీ షర్ట్ వేసుకుని కొన్ని కోట్ల మంది నన్ను చూస్తున్నారు టీవీలో అని కూడా తెలియకుండా కూర్చుని కాలు మీద కాలేసుకుని కాలు ఆడించుకుంటూ ప్రయోజనం ఏమిట్రా అని ఇంకొక ధూర్తురాలైన స్త్రీ అర్థం లేని ప్రశ్నలు ఆయన వేస్తుంటే మాట్లాడరు. ఏంటి ఏమంటే మీరు అంత బాగా ఆ సన్నివేశంలో ఎలా నటించగలిగారు అని అడిగింది. చేతులారా శివుని పూజించలే. I did not act. When I went to America, when I was studying in America, I saw a picture. I saw a particular hero who acted like this. I was inspired by him. అని ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. ఆయన ఎవరండి? వీరి చేత ఆరాధింపబడుతున్న తెలుగు మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు కళా సంరంభకు గుర్రాలంత కుక్కలు గూర్ఖేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకు. ఆయన షాపింగ్ సింగపూర్ లో చేస్తారు. శ్రీకైవల్య పదంబు దేశాన్ని మిమ్మల్ని ద్రోహం చేసి కోట్లు కూడబెట్టి ట్యాక్స్ కట్టారు. తన గారి యొక్క ఈశ్వరుడి కన్నా ఆయన బలం ఏమిటో ఆయన 100 మందిని చిటికిని వెళ్తూ పడతాడు. కెమెరా ముందు బయట మీరు ఆ పద్యం ఎక్కడ పొంగిపోయి ఈశ్వరారాధన కన్నా ఈ ఆరాధన శ్రీకైవల్య పదంబు ఇలా ఆరాధించేవాడు జ్ఞానం ఉన్నవాడనాలా మూర్ఖుడనాలా చెప్పడం అంటే పోతన గారు ఎందుకు అంగీకరిస్తున్నారు? వ్యాసుడు బహుశా లోకంలో ఇది వస్తుందని ఆయనకి తెలుసులా ఉంది భవిష్యత్తు రాజులకిచ్చి. అందుకని నామరూపముల చేత తాదాత్మ్యత చెంది తర్కమునకు పోతాడు. ఈ మాట మీరు అడిగారు అనుకోండి, ఒకటి పిలిచి ఏమయ్య నీ అభిమానానికి అర్థం ఉందా, ఇది నిన్ను ఎలా ఉద్ధరిస్తుంది చెప్పాలనేటటువంటి దీన్ని నువ్వు చాలా పొంగిపోయి చెప్పేస్తున్నావు. నీ నిజ జీవితంలో పోనీ ఆయన ఆదర్శంగా పెట్టుకుని 100 మందిని కొడతావా, బయటికి వెళ్ళి పోలీసులు అట్టుకుపోతారు. కైవల్యం కెరీర్ నాశనం. మళ్ళీ తిరిగి పోనీ అమరిపాలెం ఇటకోటిని ఇంట్లో పెట్టకపోతే నువ్వు దేశద్రోహివి. అలా ఈశ్వరుడు నువ్వు బయటికి వచ్చి నలుగురిలో నిలబడితే నిన్ను చూసి 10 మంది నమస్కారం పెట్టి నీ చుట్టూ తిరుగుతారేమో అని నువ్వు బయటికి రావడానికి భయపడిపోయి సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసుకుంటావు, లేకపోతే అక్కడ విదేశాలకు పోతావు. నీకు లండన్ లో పాటకు మొదటి చరణం ఉంటుంది, అమెరికాలో వాషింగ్టన్ లో 2వ చరణం ఉంటుంది, 76 దుస్తులు. వీటన్నిటిని చూసి నీకు మోహమా? ఇందులో నువ్వు ఏది అనుకరిస్తావు చెప్పు? నీ జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తావు? నేనంటాను ఒకలా ఆరాధిస్తే తప్పు కాదంటాను. నేను సచిన్ టెండూల్కర్ ని ఆలోచన చేస్తోంది. ఏ వస్తువు గురించి అని అనుకోకండి. నేను ఆరాధిస్తాను టెండూల్కర్. దేనికి ఆరాధిస్తాను అని మీరు అడగచ్చు. ఆయన క్రికెట్ ఆడేటప్పుడు ఆయన క్రికెట్ యొక్క లాఘవమును ఈశ్వర విభూతిగా దర్శనం చేసి ఒక బాల్ ని ఎవరూ కొట్టలేని రీతిలో 4 కొట్టగలిగినటువంటి టెండూల్కర్ యొక్క క్రీడా వైభవమునందు ఈశ్వరానుగ్రహాన్ని చూస్తాను. టెండూల్కర్ నాకు ఎందులో ఆదర్శము? టెండూల్కర్ ని నేను దేనికి అభిమానిస్తానంటే నాట్ యాజ్ క్రికెట్, లోకములను రక్షించడము చూడడానికి అది ఒక ఈశ్వర విభూతిగా చూడడం ప్రారంభమవుతుంది. సృష్టించడంలో 16-17 సంవత్సరాల వయస్సులో ఇంటర్నేషనల్ క్రికెట్ లో వచ్చి ఇలా పెవిలియన్ లోంచి బయటికి వస్తే మనం ఇలా పడచ్చా పడకూడదా అని కూడా తెలియకుండా మీద పడిపోయేటటువంటి దుర్మార్గులై సంసార హీనులైన కొన్ని కోట్ల మంది స్త్రీలు వెంటపడినా ఒక్కరితో ఒక మాట ఎక్కువ మాట్లాడకుండా తన భార్యతో జీవితాన్ని గడిపి ఒకనాడు నింద తెచ్చుకొని శీల సంపద కలిగిన టెండూల్కర్ ని నిలుపగొడతాడు. తనని నమ్ముకుని చిన్న వయసులో నిగ్రహానుగ్రహ సమర్థత తెలియకుండా కబురుకుని ఏ వివాదంలోనైనా పెద్ద పెద్ద మెయిన్ హెడ్ లైన్స్ పెట్టగలిగిన స్థితిలో ఇవాళ దేశంలో ఉండి కూడా ఎప్పుడు నిర్వివాదంతో వాద ప్రతివాదముల యందు అనవసరపు స్టేట్మెంట్ ఇవ్వకుండా నిగ్రహించుకోగలిగిన మాట తీరున్న టెండూల్కర్ ని నేను అభిమానిస్తాను. ఈ అభిమానం మీరు పెంచుకోవలసిన అభిమానం. టీవీ స్క్రీన్ ముందు చూడవలసింది ఈశ్వర విభూతి అంతవరకు కాదండి. నేను అలా ఆరాధిస్తానంటే మీకు ఏ రకంగా మీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది? మీరు నాకు 40 ఏళ్ళు రానివ్వండి,
నేను అలా కాదండి, నేను ఇలాగే ఆరాధన చేస్తాను లోకంలో అని మీరు ఎవరైనా ఎవరైనా తర్కమునందు మౌఢ్యమును వ్యక్తం చేస్తుంది. వ్యాసుడు అంటున్నాడు, నేనంటలేదు మహాప్రభు. అంటే టెండూల్కర్ గురించి రాశాడని అడగండి, అది నా సొంత ఉదాహరణ అంతే. భలేవరే. అంటే ఏదో ఒక చోట ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆవిష్కరించడానికి నేను ఈ మాట చెప్పాను. అలా లేనివాడు నటుని యొక్క విశేషములను చూచి ఆకర్షింపబడి తర్కమునకు దిగి తన ఆదర్శముగా పెట్టుకోకూడని విషయమును ఆదర్శముగా పెట్టుకొని తాను సంస్కారహీనుడైన వ్యక్తిలా నామరూపాత్మకమైన జగత్తునందు తాదాత్మ్యము చెంది బుద్ధి చేత జ్ఞానము చేత బ్రహ్మమును గుర్తిరగడానికి ప్రయత్నము చేయని వ్యక్తి నిర్గుణమైన ఈశ్వర దర్శనము ఎన్నటికీ చెయ్యలేడు. సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయినటువంటి ఏనాడు కలుగుతుందో ఆనాడు అంతటా నీకు ఈశ్వరుడు కనపడతాడు. నిర్గుణముగా ఈశ్వరుడు వివేకానందుడు అన్నాడు, కేవలం కనపడుతోంది కనుక సర్వకాలముల యందు నా ఔన్నత్యాన్ని కోరుకుంది కనుక మా అమ్మ దేవత దేవోభవ. కష్టాలు వస్తే నన్ను ఆదుకున్నవాడు, నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రి దేవుడు ప్రతిపాదించినది అతిథి దేవో భవ. ఇంటికి వచ్చిన వాడు 4 మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఉదాహరణగా మహానందాంగన దేవుడు అన్నాను. అక్కడ ఉండేటటువంటి వివేకానందుడు అన్నాడు, అడుగు ముందుకేసి మహానందాంగన నేనంటాను, దీన జనోభవ దీన దేవోభవ. దీనులైనటువంటి వారి యందు నాకు దేవుడు కలవాడు. వాడి గురించి నేను ఈ మాట అనడానికి కనపడుతున్నారు, కానీ వాడి పరబ్రహ్మ. వాడిని చూసి సంస్కారం అక్కర్లేదండి, అందులో ఒక రహస్యం ఉంటే చాలా అహంకారం ఉంటే చాలు. దీనిని యందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుడు చూడగలగాలి. అందుకని దీన దేవోభవ అంటాను నేను అన్నాడు వివేకానందుడు. ఇది విరాట్ రూప దర్శనము. అటువంటి విరాట్ రూప దర్శనము, అటువంటి నిర్గుణ దర్శనము, అంతటా బ్రహ్మమును చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పినట్టు కురిడి అయిపోతున్నాడు. వాడు దేనికి పనికొస్తాడు? పూర్ణాహుతికి పనికొస్తాడు. అంటే ఇంకా వాడు మళ్ళీ జన్మ స్వీకరించడు. అటువంటి తత్వమయ్యా ఈశ్వరుడిది. ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి, లోకమును రక్షించడమే ఆయన ప్రయోజనం, ధర్మాన్ని చెప్పడమే ఆయన ప్రయోజనం, ధర్మమునందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం. అన్ని అవతారములు గొప్పవే, అందున కృష్ణావతారము చాలా గొప్ప అవతారం. ఎందుకని? కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకే భాగవతానికి ఒక వింతైన పేరుంది. ఏమిటో తెలుసా అండి? జయ. జయ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అందుకే భాగవతం చెప్తే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటుంటారు. నరనారాయణులు కూడా నారదుని యొక్క అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం అని ఇందాక మీకు చెప్పాను కదా, కపిలుడికి ముందు. అందుకని ఈ నరనారాయణ అవతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకు అంతటికీ కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు. అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం. కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని మీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు. ఆయన అంటాడు, పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది, కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. ఈ కురుసైన్యానికంతటికీ అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద, దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ, ఆవేశం కలిగాయి.
కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు. ఉపపాండవులను సంహరిస్తానన్నాడు. ఉపపాండవులంటే పాండవులైనటువంటి ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకి ద్రౌపది యందు జన్మించినటువంటి కుమారులు వారు 5. ఆ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ అలిసిపోయి. ఇదిగో 3 రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్ళి పడుకుంటే ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసేశాడు. కోసేసి 5 చంపేశాడు. చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమణము జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉపపాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు. పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది. నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక చంపేశాను 5 అన్నాడు. తెల్లవారింది. మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతల వైపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరు గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒక మాట అన్నాడు. నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది, ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5 పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను. నీ కుడి కాలుతోనో ఎడంకాలతోనో ఆ శిరస్సుని ఒక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. పూర్వం జరిగే ఎటువంటి సంఘటనలు. దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది. కీచకుడు సంహరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో తెలుసా అండి? ఎప్పుడైనా విరాట పర్వం చెప్పినప్పుడు విందురు గాని కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు, ముద్ద చేసేశాడు. త్వంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాదిప్ర విభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్ అంటారు తిక్కనగారు. అసలు ఆ నర్తనశాలలోకి రాత్రి వెళ్ళడమే భయం, అలా ఉంటుంది. అటువంటి చోటుకి లోపలికి వెళ్ళారు ఎవరు. అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీదేవిని పట్టుకుని వెళ్ళాడు. అది చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు. ఒకరి కేక ఒకరికి వినపడకూడదని. గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుందని కీచుకుడు అడవలేదు, తను ఎవరో తెలిసిపోతుందని భీముడు అరవలేదు. నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు. చచ్చిపోయాడు కీచకుడు. ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపది రా చూద్దుగాని నీ వెంట పడ్డవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని ఎడుతున్నాడు భీముడు. నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది. వెళ్ళి చూసి షహభాష్ నా పగ తీరింది అంది. అటువంటి కాంత ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే. ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతారటువంటి మహాపతివ్రత, అటువంటి తల్లి ఆవిడ. అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి. అందుకని ఉపపాండవులను సంహరించిన వాడెవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను, నీ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు. అని కృష్ణ భగవానుణ్ణి సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోతుంది, తనని చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని. ఇలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం వేసేశారు. తన కుమార్తె వెంట పడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడా అన్నాడు. ఎందుకని బ్రాహ్మణ కుమారుడు అశ్వత్థామ ద్రోణసుతుడు. పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయి ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు. వచ్చేస్తోంది అర్జునుడి రథం. ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ కవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే 18 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు. వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు. తత్తరపాటులో లోకమంతా చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతికుంటే చాలనుకున్నాడు. ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పొగలు కక్కుతూ లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకి వస్తుంది. వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో,
ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నింటిని సాధించగలిగాను. ఈ లోకములన్నీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి, విడిచిపెట్టన్నాడు. వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు, 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే, అందరూ హడిలిపోతున్నారు. లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు. వాడికి ఉపసంహారం తెలియదు. నిష్కారణముగా లోకులు బాధపడకూడదు, 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసేయన్నాడు. 2 బ్రహ్మాస్త్రాల్ని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారము చేసిన తరువాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు. కట్టేసి రథం మీద పెట్టాడు. పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి. కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి. ఎదురుగుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు. వణికిపోతున్నాడు అశ్వత్థామ. కృష్ణుడు అన్నాడు, అర్జున, నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉపపాండవులను సంహరించినటువంటి బాలఘాతకుడి అశ్వత్థామ. బ్రాహ్మణుడని చూడకు, గురుపుత్రుడని చూడకు, సంహరించేయి, కుత్తుక కత్తిరించు అన్నాడు. అర్జునుడు మాట్లాడలేదు, సంపలేదు. కృష్ణుడు చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా, ఎందుకు చెప్తున్నాడో సూతుడి విషయాన్ని. కేవల కథాంశము కాదు భాగవతంలో, లోపల ఇది ఉపనిషత్ సారము, మీరు గుర్తుపట్టాలి. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు, 2 ఉపసంహారం చేశాడు. అశ్వత్థామని చంపలేదు.